హాయ్ ఫ్రెండ్స్, ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి డైలీ వ్లాగ్స్. ఏంటక్క పిల్లలతో ఏం మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకైతే ఈరోజు బయటకు వెళ్ళే వర్క్ అయితే కొద్దిగా ఉంది. దానికోసం పిల్లల్ని అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్తారా నాన్న అని అడిగితే నా కూతురు అయితే వెళ్తా అని చెప్పింది. నా కొడుకు అయితే వెళ్ళను, నీతో వస్తా అన్నాడు. సరేలే అనేసి ఇంకా ఇక్కడ లాక్ చేసి అయితే కిందకైతే దిగుతూ ఉన్నాము. కొద్దిగా నడుచుకొని వెళ్తూ ఉన్నాము. నా కూతురు అయితే కొంచెం నడిచింది, సగానికి వస్తే కాలు నొప్పిస్తున్నాయని ఎత్తుకోమంది. ఇదైతే స్విమ్మింగ్ పూల్, ఇక్కడికి వస్తే చాలు అమ్మ స్విమ్మింగ్ పూల్కి జాయిన్ చేపి అని అడుగుతారు. నేనైతే సమ్మర్లో జాయిన్ చేపిస్తానన్న అని అంటాను. ఇక్కడైతే వర్క్కి అయితే వెళ్తూ ఉన్నాయి. ఇదైతే వర్క్ చూసుకొని ఇంకైతే రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము. రిటర్న్ వెళ్తూ మా కూతురుని అయితే పిక్ చేసుకొని వెళ్తూ ఉంటే అమ్మ గాలిపటాలు కావాలి అని అడిగినారు. షాప్కి వెళ్ళి అడిగితే కాస్ట్ అయితే ఎక్కువ చెప్పినారు. నాకైతే నచ్చలేదు. ఇంకా సో ఇంటికైతే వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళి వస్తూ ఉన్నారు. గాలిపటాలు నేను ఇంట్లో చేసిస్తాలేనన్నా సండే అని చెప్తే ఇంకైతే సరే అనేసి వచ్చేసారు. నా కూతురు అయితే హోంవర్క్ రాసుకుంటూ ఉంది. నా కొడుకు అయితే అమ్మ అన్నం ఆకలి అవుతుంది ఉంటే పెట్టి అని చెప్తే ఇంకా కొద్దిగా ఉంటే వాడికైతే పెట్టించాను. ఇంకైతే కొంచెం రసం ఉంది, కానీ ఇంకా ఏం చేయాలనుకుంటూ ఉంటే నాకైతే ఎగ్స్ అయితే కనిపించినాయి. సో ఎగ్ రైస్ చేద్దాంలే అనేసి నేను ఇక్కడ రైస్కి అయితే పొయ్యి మీద పెట్టేసాను. ఇంకా అలా కొంచెం క్లీన్ చేసుకునేసి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటూ ఉన్నా. ఎగ్ రైస్ కోసం కట్ చేసుకొని పెడుతున్నా. ఇంకా నా కూతురు అయితే హోంవర్క్ రాసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర కొద్దిసేపు కూర్చొని ఇలా అయితే ఒక సాయంత్రం అయితే ఇలా గడిచిందనమాట. నా కూతురు అయితే వీడియో స్టార్టింగ్లో డ్యాన్స్ వేసింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే నా కొడుకు వచ్చి మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు హోంవర్క్ గురించి. సో నేను అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి వస్తూ ఉన్నా. ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రైడ్ రైస్ చేయడం కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని నేనైతే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నా. నేను యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేసినది నాకైతే జీరో నాలెడ్జ్తో అయితే స్టార్ట్ చేసినాను. నాకేమీ తెలియదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నా. ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసుకుంటా, ఎలా అప్లోడ్ చేయాలి, ఏమి ఎడిటింగ్ ఎలా అనేసి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ ఉన్నా. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి నాకైతే కమెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో వాటిని రెక్టిఫై చేసుకోవడానికైతే ట్రై చేస్తాను. నా కూతురు ఫస్ట్లో డ్యాన్స్ వేసింది కదా, డ్యాన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడైతే నేను ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే ఎగ్స్ అయితే కొట్టేసుకొని ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను. రైస్ అయితే అయిపోయింది. రైస్ కలుపుకొనేసి ఇంకైతే ముగ్గురం తింటూ ఉన్నాము. మా పిల్లలైతే అమ్మ నువ్వే తినిపించు అని చెప్తే ఇంకా ఈ ప్లేట్లు అక్కడ పెట్టేసి రాపో నేనే తినిపిస్తాను అని చెప్పాను. ఇంకైతే ముగ్గురము అలా కూర్చొని సరదాగా తినేసి కబుర్లు చెప్పుకొని అయితే భోజనం కంప్లీట్ చేసినాము. మా ఇంట్లో అయితే ఈరోజు ఎగ్ రైస్ చేసుకొని తిన్నాము. మీ ఇంట్లో అయితే ఈరోజు ఏం చేసుకొని తిన్నారో కమెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.